హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా బరువు తగ్గాలి అనుకున్నవారు, తొందరగా బరువు తగ్గాలి అనుకున్నవారు, నీరసం అస్సలు లేకోకుండా హెల్తీగా బరువు తగ్గాలి అనుకున్నవారు ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేయాలి. ఈ దోశలు కనుక 2 తిన్నారంటే మీకు ఈవినింగ్ వరకు కూడా ఆకలి అనేది అస్సలు అవ్వదు. ప్రోటీన్ అనేది కూడా చాలా బాగా మన బాడీకి అందుతుంది. ఈ దోశల్ని మీరు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. దోశ ఒక్కటి తిన్నారంటే చాలు, చాలా క్రిస్పీగా కడుపంతా నిండిపోయినట్టు చాలా రుచిగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ దోశల్ని మనం 4 రకాల పప్పులతో చేసాం అనమాట. ఆ 4 రకాల దినుసులు ఏంటి అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈ క్రిస్పీ దోశల్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్పుతో ఒక కప్పు వరకు నేను మినపప్పు తీసుకున్నానండి. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ మీరు మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. పప్పు తీసుకున్న అంతకంటే కొంచెం చిన్న కప్పుతో కందిపప్పు వచ్చి ఒక కప్పు వరకు తీసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా సేమ్ క్వాంటిటీ అనమాట, ఒక కప్పు వరకు తీసుకున్నాను. అలాగే రైస్, మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, దోశ బియ్యం అయినా తీసుకోవచ్చు. మనం పప్పు ఒక్కొక్క కప్పు తీసుకుంటే బియ్యం వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకోండి. ఈ బియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మనకి తొందరగా జీర్ణం అవుతాయి. కొవ్వు అనేది తొందరగా కరగడానికి మెంతులు అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే పొట్టు మినపప్పులో అది ఎక్కువ శాతం ఫైబర్ ఉండడాన, ప్రోటీన్ అధికంగా ఉండడాన మనకి తొందరగా నీరసం అనేది రాదు. అలాగే హెల్దీ కూడా. కందిపప్పు అలాగే పచ్చిశనగపప్పులో ఉన్న ప్రోటీన్స్ వల్ల మనకి హెల్దీగా బరువు తగ్గడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ కూడా బాగా కలిపేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ పోసేసుకొని ఒక 2 సార్లు కడిగేయండి. ఏమన్నా పిప్పులంటివి గట్టా ఉంటే మనకి పైకి వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తం వంపేసి మరలా వాటర్ పోసుకొని ఒక 8 గంటల సేపు నానబెట్టేయండి. మీరు రేపు ఉదయానికి దోశలు వేసుకోవాలి అంటే ఈ రోజు మధ్యాహ్నం నానపెట్టేసి పక్కన పెట్టేయండి. ఈవినింగ్ టైంలో మనకి ఇలా నానిపోతుంది అనమాట. ఇలా నానిపోయిన ఈ పప్పు బియ్యాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని ఒక 4 గుప్పుల వరకు ఇలా మిక్సీ జార్లో వేసేయండి. ఇందులో మనం ఏం కలిపే పని లేదండి. మీకు కావాలి అంటే అల్లం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మనం దోశ పిండిని ఎలా అయితే పడతామో సేమ్ అలాగే మెత్తగా పట్టేయండి. నుండి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము. చాలా మందికి డౌట్ రావచ్చు, పప్పులతో దోశలు వస్తాయా అని. చాలా క్రిస్పీగా వస్తాయండి, టేస్టీగా వస్తాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఒక్క 2 తిన్నారంటే ఈవినింగ్ వరకు కూడా ఆకలి వేయదు. ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది మన బాడీకి. ఇవ్వండి, పిండి మొత్తాన్ని ఇలా బౌల్లోకి తీసేసుకొని మిగతా పిండిని కూడా నేను ఇలాగే పట్టాను అనమాట. ఇలా పట్టేసి తగినన్ని వాటర్ పోసుకొని, మనకు దోశ పిండి క్వాంటిటీ అనేది ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఆ క్వాంటిటీలో ఇలా కలుపుకోండి. ఇంత స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా ఉన్న ఈ పిండిని ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా ఉంచేయండి. మీరు అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే ఒక గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోవాలి. నేను ఉదయం పూట ఇలా మూత తీసి చూసానండి. పిండి అనేది చూడండి చక్కగా ఇలా పొంగి పైకి వచ్చిందనమాట. మనకి ఇలా పొంగిన పిండితో దోశలు వేస్తే దోశలు అనేవి టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా గరిటె పెట్టి మొత్తం కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు వేసుకునే దోశలు కాకుండా ఈసారి అధిక ప్రోటీన్ ఉన్న ఈ దోశని ట్రై చేయండి. మనకి బరువు తగ్గుతుంది, హెల్దీ కూడా. చాలా ప్రోటీన్స్ అనేవి బాడీకి అందుతాయి. మనకి అన్ని ఇంట్లో దొరికేవేనండి. కందిపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. ఇలా ఈ పప్పులతో ఈ దోశలని ఒకసారి ట్రై చేయండి. ఇవ్వండి, ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకుంటాను, లేదా ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇది మొత్తం కూడా బాగా కలుపుకొని మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు పిండి కన్సిస్టెన్సీ అనేది సరిపోద్ది అనుకుంటే అలా ఉంచేసి గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు
దోస ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకున్న తర్వాత మనకి దోశ అనేది అట్ల ప్యానానికి అంటుకోకుండా నీట్గా క్రిస్పీగా రావాలి అంటే ఒక ఉల్లిపాయ పై మొత్తం కట్ చేసుకొని ఇలా రుద్దేసిన తర్వాత అప్పుడు ఒక గరిటెడు వరకు పిండి తీసుకొని ఇలా దోశ ప్యాన్ పైన వేసేసి స్లోగా తిప్పండి. ఇలా స్లోగా అనుకున్న తర్వాత మీకు హెల్తీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాబట్టి ఆయిల్ అస్సలు యాడ్ చేసుకునే అవసరం లేదు. మీకు ఆయిల్తో ఒక దోశ లేకుండా కూడా ఒక దోశ చూపిద్దామని నేను ఇలా ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇలా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసానండి. కొంతమంది ఆయిల్ లేకుండా అస్సలు తినలేరు కదా, గీ వాడుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. అదేనండి నెయ్యి. ఇలా వేసేసి దోరగా వేగిన తర్వాత ఇలా స్లోగా అట్ల కాడ తీసుకొని దోశని తిరగేయండి. మనకి ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయితే రెండో వైపు ఫ్రై అయ్యే అవసరం కూడా లేదు. ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా దోశ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ లేకుండా కూడా చూపిస్తాను మీకు. దోశ ప్యాన్ పైన ఇలా ఉల్లిపాయ అనేది రుద్దేయండి. ఇలా రుద్దేసి ఇప్పుడు ఒక గరిటెడు వరకు పిండి అనేది తీసుకోండి. హెల్దీగా బరువు తగ్గాలి అనుకునేవారు ఆయిల్ అస్సలు లేకోకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గరిటెడు వరకు పిండి అనేది ఇలా వేసేసి స్లోగా మొత్తం పిండి అంతటిని కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం దోశ అంతటిని కూడా క్రిస్పీగా ఇలా ఫ్రై అవనిచ్చి స్లోగా అట్ల కాడ తీసుకొని ఇలాగా దోశ అనేది తీయండి. మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా క్రిస్పీగా దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ కూడా అస్సలు అవసరం లేదు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ దోశ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, హెల్దీగా బరువు తగ్గాలి, తొందరగా బరువు తగ్గాలి అనుకునేవారు ఇలా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న దోశల్ని ట్రై చేయండి. ఈ దోశలు అనేవి 2 తిన్నారంటే ఈవినింగ్ వరకు కూడా ఆకలి అనేది అస్సలు ఉండదు. ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇప్పుడు ఈ దోశని ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. మీకు ఇంకొక ముక్క తుంపు చూపిస్తాను చూడండి, చాలా పలుసగా వచ్చిందండి. చాలా మంది అనుకుంటారు పప్పులతో వేసాం కదా చాలా మందంగా వస్తాయి, అసలు దోశలు వస్తాయా అని అనుకుంటారు. కానీ చాలా క్రిస్పీగా చాలా పలుసగా నోట్లో ఎలా వేస్తే అలా కరిగిపోయేలా ఉందనమాట. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను. మీకు కనుక నా వీడియోని లైక్ చేసి